హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం వాళ్ళ కోసం ఏదైనా వెరైటీ స్నాక్స్ చేసామనుకోండి, చాలా ఇష్టంగా తింటారు, అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడైతే ఈ వీడియోలో పెసరపప్పుతో వడలు తయారు చేయడం చూసేద్దామండి. ముందుగా అయితే 1 కప్పు వరకు పెసరపప్పు తీసుకొని 1 గంట సేపు వరకు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న పెసరపప్పుని కడిగేసుకోవాలి, తొక్క లేకుండా మంచిగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని కడిగేసిన పెసరపప్పు కూడా అందులో వేసేసి మనకి కారం తగినన్ని పచ్చిమిర్చి, అలాగే 1 ఇంచు వరకు అల్లము, మన జీలకర్ర అండ్ సాల్ట్, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం అంటే మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కళాయి పెట్టేసి దానిలో డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇప్పుడు పెసరపప్పు రుబ్బిని మనం వడల్లా వేసుకొని గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్ట్ అయిన పెసర వడలు రెడీ అయినట్టే.